నమస్సుమాంజలి. ఈరోజు శిల్పి యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ఈ పద్యంలో వివరించబోతున్నాను. సున్నితంబైన నీ చేతి శృతి నుండి బయలుపడే ఎన్నెన్నో దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగే ఈనాడు పసుపు కుంకాల పూజ. భావం: ఓ శిల్పి, నీ శిల్పకళా నైపుణ్యం ఎంతో గొప్పది కదా. సున్నితమైన మృదువైనటువంటి నీ చేతి శుద్ధి నుండి సార్థకముగాని అంటే నిరుపయోగముగా పడి ఉన్నటువంటి జన్మకి సార్థకత్వం లేనటువంటి పాషాణం బండరాయిని సైతం నీ సున్నితమైన చేతి శుద్ధితో శిల్పముగా చెక్కుతావు. ఆ శిల్పాల్ని దేవాలయాల్లో పెడితే పసుపు కుంకాలు పూజలు అందుకుంటున్నాయి. నీ శిల్పకళా నైపుణ్యం ఎంత గొప్పదో కదా. అదే బండరాయి విగ్రహంగా మలచకపోతే కాళ్ళతో తొక్కేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా మానవుడు కూడా మంచి ప్రవర్తన, నైతిక విలువలతో ఉంటే ప్రజలచే కొనియాడబడతాడు, విలువను సంపాదించుకుంటాడు. లేకపోతే అధఃపాతాళానికి తొక్కేయబడతాడని దీని యొక్క భావం. ధన్యవాదములు.